భారత్ ఈవీ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టబోతుందా? చైనా దగ్గర మ్యాగ్నెట్స్, భారత్ దగ్గర మైండ్ సెట్. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోయినా అదే పవర్, అదే టార్క్, అదే రేంజ్ తో ఒక ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తే, మ్యాగ్నెట్ లేదు కానీ మ్యాగ్నెట్ లా పనిచేసే ఒక మోటార్ ఉంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇండియాలోనే ఒక స్టార్టప్ ఇది నిజంగానే చేసి చూపిస్తుంది. ఆ స్టార్టప్ పేరే విమగ్ ల్యాబ్స్. ప్రపంచ ఈవీ చరిత్రలోనే అత్యంత కీలకమైన సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు వీడియోలో విమగ్ ల్యాబ్స్ ఏ టెక్నాలజీ తీసుకొచ్చింది, అది ఎలా పనిచేస్తుంది, అది నిజంగా విజయవంతమైతే భారతదేశ ఈవీ ఇండస్ట్రీకి, ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుంది, దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ముందుగా ఒక ప్రశ్న. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు, లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు, కోట్ల సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లు రోడ్లపై తిరుగుతున్నాయి. కానీ వీటిలో ఎక్కువ భాగం ఒక రకమైన మోటార్ టెక్నాలజీపై ఆధారపడి ఉందని మీకు తెలుసా? ఇదే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్, లేదా సింపుల్ గా పిఎంఎస్ఎం మోటార్. టెస్లా నుంచి బీవైడి వరకు, హ్యుండై నుంచి టాటా వరకు, మెర్సిడీస్ నుంచి బిఎండబ్ల్యూ వరకు, ఏథర్, ఓలా, టీవీఎస్, బజాజ్, మహీంద్రా, దాదాపుగా ప్రతి ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఈ టెక్నాలజీ పైనే ఆధారపడుతుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆధునికంగా భావించే చాలా పరిశ్రమల్లో కూడా ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పవర్ డెన్సిటీ, హై ఎఫిషియన్సీ, ఇన్స్టాంట్ టార్క్, కాంపాక్ట్ డిజైన్, లాంగ్ సర్వీస్ లైఫ్, ఈ 5 అంశాలని ఒకేసారి బ్యాలెన్స్డ్ గా అందించగలిగే మోటార్ టెక్నాలజీగా పిఎంఎస్ ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన పరిష్కారంగా నిలిచింది. చిన్న సైజులోనే ఎక్కువ పవర్, తక్కువ పవర్ లాస్ తో హై ఎఫిషియన్సీ, థ్రాటల్ ఇచ్చిన క్షణంలోనే ఇన్స్టాంట్ టార్క్, బ్యాటరీలోని ప్రతి యూనిట్ ఎనర్జీని వీలైనంత సమర్థవంతంగా ఉపయోగించుకోగల సామర్థ్యం. అందుకే ఈ రోజు ఈవీ ప్రపంచంలో చాలా మంది పిఎంఎస్ఎం ని గోల్డ్ స్టాండర్డ్ మోటార్ టెక్నాలజీగా పరిగణిస్తారు. అంటే ప్రస్తుత మార్కెట్ లో అత్యంత సమర్థవంతమైన ఈవీలను తీసుకుని చూసినా వాటి వెనక చాలా సందర్భాల్లో ఇదే మోటార్ టెక్నాలజీ ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం నమ్ముతున్న ఈ టెక్నాలజీ వెనక ఒక పెద్ద బలహీనత కూడా ఉంది. అదే పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పిఎంఎస్ఎం మోటార్స్ లో అత్యంత కీలకమైన భాగం ఇదే. ఈ మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి నియోడైమియం, డైస్ప్రోజియం, టెర్బియం ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. రేర్ ఎర్త్ అంటే భూమిపై చాలా అరుదుగా దొరుకుతాయని అనుకోవద్దు. వాస్తవానికి ఖనిజాలు అనేక దేశాల్లో ఉన్నాయి. కానీ వాటిని మైనింగ్ చేయడం ఒక దశ, కెమికల్ ప్రాసెసింగ్ చేయడం మరొక దశ, ప్యూరిఫికేషన్ చేయడం ఇంకొక దశ, చివరికి అత్యంత శక్తివంతమైన పర్మనెంట్ మ్యాగ్నెట్ గా మార్చడం అత్యంత క్లిష్టమైన దశ. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది, చాలా ఖరీదైనది, అలాగే పర్యావరణ పరంగా కూడా చాలా సవాళ్లతో కూడుకున్నది. ఇక్కడే ప్రపంచ సప్లై చైన్ లో అసలు సమస్య మొదలవుతుంది. ఈ రేర్ ఎర్త్లను ప్రపంచంలోని అనేక దేశాలు తవ్వుతున్నప్పటికీ వీటిని హై పర్ఫార్మెన్స్ మ్యాగ్నెట్స్ గా మార్చే ప్రాసెసింగ్ యూనిట్ సామర్థ్యం మాత్రం ఈ రోజు ప్రపంచానికి అత్యధికంగా ఆధిపత్యం ఉన్న దేశం చైనా. అంటే రా మెటీరియల్స్ మరొక దేశంలో దొరికిన ప్రపంచానికి అవసరమైన హై ఎండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారయ్యేది చివరికి చైనా దేశంలోనే. దీని అర్థం ఏంటి? ఒకవేళ రేర్ ఎర్త్ సప్లై తగ్గినా, ఎక్స్పోర్ట్స్ రిస్ట్రిక్షన్స్ వచ్చినా, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినా, లేదా ధరలు ఒక్కసారిగా పెరిగినా ప్రపంచంలోని ఈవీ తయారీ సంస్థలన్నీ దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇది కేవలం ఒక మోటార్ సమస్య కాదు, ఇది ఒక సప్లై చైన్ సెక్యూరిటీ సమస్య, ఇది స్ట్రాటజిక్ డిపెండెన్సీ సమస్య, ఇది టెక్నాలజీ సావర్జినిటీకి సంబంధించిన సమస్య. అందుకే ఈరోజు అమెరికా, యూరోప్, జపాన్, దక్షిణ కొరియా, భారత్ ప్రతి దేశం కూడా రేర్ ఎర్త్స్ పై ఆధారపడకుండా ఉండే ప్రత్యామ్నాయ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించే కాదు, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్ గైడెన్స్, విండ్ టర్బైన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మెడికల్ ఎక్విప్మెంట్, ఏరోస్పేస్ టెక్నాలజీస్, డ్రోన్స్, హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి అనేక రంగాల్లో కూడా హై పర్ఫార్మెన్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అత్యంత కీలక భాగంగా ఉన్నాయి. అంటే ఒక చిన్న మ్యాగ్నెట్ వెనుక ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఒక దేశ పరిశ్రమ, ఒక దేశ జాతీయ భద్రత కూడా కొంత మేరకు ఆధారపడి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి,
పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అవసరం లేని ఒక మోటార్ ఉంటే అదే పవర్, అదే టార్క్, అదే ఎఫిషియన్సీ, అదే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, ముఖ్యంగా రేర్ ఎర్త్ పై ఆధారపడాల్సిన అవసరం లేకపోతే, ఇది కేవలం మరో కొత్త మోటార్ మాత్రమే కాదు, ప్రపంచ ఈవీ చరిత్రలోనే ఒక పారాడైమ్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మ్యాగ్నెట్స్ ఫ్రీ మోటార్స్ పై ప్రపంచంలో ఇప్పటికే చాలా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. టెస్లా రేర్ ఎర్త్ వినియోగాన్ని తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తుంది. మేల్, జెడ్ఎఫ్, నిడెక్, రెనాల్ట్ ఈ కంపెనీలు కూడా మ్యాగ్నెట్ ఫ్రీ లేదా రేర్ ఎర్త్ రెడ్యూస్డ్ మోటార్ టెక్నాలజీస్ పై పనిచేస్తున్నాయి. కానీ సాఫ్ట్వేర్ ద్వారా వర్చువల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించి పర్మనెంట్ మ్యాగ్నెట్ పనిని డిజిటల్ కంట్రోలర్ తో భర్తీ చేయాలనే ప్రయత్నం మాత్రం వెమగ్ ల్యాబ్స్ ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక్కడే వెమగ్ ల్యాబ్స్ కథ మొదలవుతుంది. వెమగ్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఆ టెక్నాలజీ పేరు వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ లేదా VMSM. వినడానికి ఇది ఒక కొత్త మోటార్ టెక్నాలజీలా అనిపించవచ్చు, కానీ దీని వెనకున్న ఆలోచన మాత్రం ఎలక్ట్రిక్ మోటార్ ప్రపంచంలో చాలా విభిన్నమైంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ఇంజనీర్లు ఒక ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని ఇంకా మెరుగుపరచడం ఎలా అని. కానీ వెమగ్ మాత్రం మరొక ప్రశ్న అడిగింది, అసలు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని తీసేస్తే? అదే ఈ టెక్నాలజీ పుట్టుకు కారణమైంది. సాధారణ PMSM మోటార్ రోటర్ పై పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. ఉదాహరణకి ఇదే మనం రోటర్ అనుకుంటే, ఈ రోటర్ మీద ఇదిగోండి, ఈ రోటర్ ఏదైతే ఉందో ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేది అటాచ్ చేశారు అనమాట. ఈ మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా ఒక స్థిరమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు నార్త్ సౌత్ అని కనిపిస్తున్నాయి, ఇది మ్యాగ్నెట్స్. ఇక్కడ కనిపిస్తున్న గుండ్రంగా ఉన్నాయి కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే ఈ రోటర్ తిరుగుతుంది. కానీ VMSM లో ఈ ఫిజికల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్ అనేది అసలు ఉండదన్నమాట. అంటే మోటార్ లో అత్యంత కీలకమైన భాగాన్ని వీళ్ళు తొలగించారు. ఇక్కడే అందరికి ఒక సందేహం వస్తుంది, మ్యాగ్నెట్ లేకపోతే అసలు మోటార్ ఎలా తిరుగుతుందని. ఇదే వెమగ్ తీసుకొచ్చిన అసలు ఇన్నోవేషన్. ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు. ఇది పూర్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్స్ యొక్క కలయిక. వెమగ్ దీన్ని సాఫ్ట్వేర్ డిఫైన్డ్ మోటార్ ప్లాట్ఫామ్ అని పిలుస్తుంది. ఈ పేరు వెనకాల కూడా ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉంది. ఒకప్పుడు కెమెరా క్వాలిటీని హార్డ్వేర్ నిర్ణయించేది. ఈ రోజు మాత్రం స్మార్ట్ ఫోన్ కెమెరాలో సగం పని సాఫ్ట్వేర్ చేస్తుంది. అదే విధంగా ఒకప్పుడు మోటార్ లో పర్మనెంట్ మ్యాగ్నెట్ చేసే పనిని ఇప్పుడు సాఫ్ట్వేర్స్, అల్గారిథమ్స్, ఎలక్ట్రానిక్స్ కలిసి చేస్తున్నాయి. అందుకే దీన్ని వర్చువల్ మ్యాగ్నెట్ అంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ప్రతి ఎలక్ట్రిక్ మోటార్ లో సాధారణంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి స్టాటర్, మరొకటి రోటర్. స్టాటర్ అంటే బయట ఉండే భాగం అనమాట, ఇది స్థిరంగా అయితే ఉంటుంది. ఇక రోటర్ అనేది లోపల ఉండే భాగం, ఇది రొటేట్ అవుతూ ఉండే భాగం అనమాట. సాధారణ PMSM మోటార్లలో రోటర్ పైనే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే అమరుస్తారు అనమాట. ఈ మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి. కానీ VMSM మోటార్ లో రోటార్ ప్లేస్ లో మీకు ఎక్కడ కూడా ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే ఉండవు అనమాట. దీని ప్లేస్ లో మీకు ప్రత్యేకంగా రూపొందించిన కాపర్ వైండింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇక్కడ రోటార్ తిరుగుతుంది, మరి ఈ రోటార్ కి విద్యుత్ ని ఎలా పంపించాలి అని. సాధారణంగా రెండు పద్ధతులు అయితే ఉంటాయన్నమాట. మొదటిది బ్రషెస్ ద్వారా, రెండోది స్లిప్ రింగ్స్ ద్వారా. ఇది చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న సాంప్రదాయిక పద్ధతులు. ఇలా బ్రషెస్ ద్వారా, రింగ్స్ ద్వారా అయితే పవర్ అయితే సప్లై చేస్తారు. కానీ ఇవి మెకానికల్ కాంపోనెంట్స్, కొంతకాలం తర్వాత అరిగిపోతాయి. మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. హై స్పీడ్ లో కొన్ని పరిమితులు ఉంటాయి. డస్ట్, హీట్, కంటిన్యూస్ యూసేజ్, ఇలాంటి పరిస్థితుల్లో వేర్ అండ్ టైర్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడే వెమగ్ ల్యాబ్స్ మరొక పరిష్కారం తీసుకొచ్చింది, వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్. అంటే రోటార్ కు ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండానే పవర్ సప్లై చేస్తుంది అనమాట. దీనికోసం హై ఫ్రీక్వెన్సీ రొటేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేస్తుంది. దీన్ని చాలా సులభంగా ఊహించాలంటే, మీరు ఫోన్ ని వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో దాదాపుగా అలానే వెమగ్ ల్యాబ్స్ డెవలప్ చేసిన ఈ సరికొత్త VMSM మోటార్ టెక్నాలజీ కూడా అలాగే పనిచేస్తుంది. దాదాపుగా అదే ప్రిన్సిపల్ మోటార్ లో ఉపయోగించినట్టుగా భావించవచ్చు. రోటార్ తిరుగుతూనే ఉంటుంది, కానీ దానికి అవసరమైన ఎనర్జీ మాత్రం వైర్లెస్ గా వస్తుంది. అంటే బ్రషెస్ లేవు, స్లిప్ రింగ్స్ లేవు, మెకానికల్ కాంటాక్ట్స్ లేవు. దీంతో వేర్ అండ్ టైర్ తగ్గే అవకాశం ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఇన్నోవేషన్ ఇప్పుడే మొదలవుతుంది. రోటార్ లోకి పవర్ వెళ్ళిన తర్వాత అది నేరుగా సాఫ్ట్వేర్ కంట్రోల్ లోకి వెళ్తుంది. మీరు చూస్తున్న రైట్ సైడ్ చూసుకుంటే ఇది VMSM మోటార్ సంబంధించిన విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ అత్యంత వేగంగా పనిచేసే కంట్రోల్ అల్గారిథమ్స్ ప్రతి సెకండ్ కు 100 సార్లు లేదా 1000 సార్లు మోటార్ పరిస్థితిని విశ్లేషిస్తుంటాయి. వెహికల్ స్పీడ్ ఎంత, థ్రాటల్ ఎంత ఇస్తున్నారు, డ్రైవర్ ఎంత టార్క్ కోరుకుంటున్నారు, బ్యాటరీ వోల్టేజ్ ఎంత, మోటార్ టెంపరేచర్ ఎంత, రోడ్ లోడ్ ఎంత, ఇలాంటి అనేక సమాచారాలని ప్రతి క్షణం విశ్లేషిస్తూ రోటార్ లో ఎంత కరెంట్ పంపాలో నిర్ణయిస్తాయి అనమాట. దీంతో రోటార్ లో ఇలా మీకు ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే వర్చువల్ మ్యాగ్నెట్ అంటున్నారు. అంటే మ్యాగ్నెట్ లేదు, కానీ మ్యాగ్నెట్ చేసే పనిని సాఫ్ట్వేర్ ప్రతి క్షణం సృష్టిస్తుంది. వినడానికి ఇది చాలా చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ ఎలక్ట్రిక్ మోటార్ డిజైన్ లో ఇది ఒక
ఫండమెంటల్ చేంజ్ గా అనుకోవచ్చు. ఇప్పుడు దీని అసలు అడ్వాంటేజ్ ఏంటి? పర్మనెంట్ మ్యాగ్నెట్ కి ఒక పెద్ద పరిమితి అయితే ఉంది. అది ఒక్కసారి తయారైతే దాని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దాదాపుగా స్థిరంగానే ఉంటుంది. మీరు ట్రాఫిక్ లో 15 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నా, హైవేలో 120 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నా దాని మ్యాగ్నెటిక్ నేచర్ మారదు. ఇక్కడే కొన్ని సందర్భాల్లో ఒక సమస్య వస్తుంది. దాని పేరే బ్యాక్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా బ్యాక్ ఈఎంఎఫ్. సింపుల్ గా చెప్పాలంటే మోటార్ ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా బ్యాటరీకి వ్యతిరేకంగా ఒక వోల్టేజ్ ని సృష్టిస్తుంది అనమాట. దీనివల్ల హై స్పీడ్ లో మోటార్ ని ఇంకా వేగంగా తిప్పడానికి అదనపు ఎనర్జీ అవసరం అవుతుంది. అందుకనే పిఎంఎస్ఎం మోటార్స్ లో ప్రత్యేకంగా ఫీల్డ్ వీక్నింగ్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తారు. కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇక్కడే విఎంఎస్ఎం మరొక ముందు అడుగు వేస్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది కాబట్టి అవసరమైతే ఫ్లక్స్ ని పెంచుతుంది, అవసరం లేకపోతే ఫ్లక్స్ ని తగ్గిస్తుంది. సిటీ డ్రైవింగ్ లో ఒక రకంగా, హైవేలో మరొక విధంగా, హిల్ క్లైంబింగ్ లో మరొక విధంగా, హెవీ లోడ్ ఉన్నప్పుడు ఇంకొక విధంగా. అంటే మోటార్ ప్రతి పరిస్థితికి తగిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రియల్ టైంలో మార్చుకోగలదు. దీనివల్ల కొన్ని పరిస్థితుల్లో ఎనర్జీ లాస్ తగ్గే అవకాశం ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా ఆప్టిమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పర్ఫార్మెన్స్ నిజంగా పిఎంఎస్ఎం మోటార్ తో సమానమా? ఇదే చాలా మందికి వచ్చే ప్రశ్న. మ్యాగ్నెట్ తీసేస్తే పవర్ తగ్గిపోతుందా? వెమక్ ప్రకారం వారి ఇంటర్నల్ ప్రోటోటైపింగ్ టెస్టింగ్స్ లో టార్క్, యాక్సిలరేషన్, ఎఫిషియన్సీ, వెహికల్ రేంజ్ ఇవన్నీ ప్రీమియం పిఎంఎస్ఎం మోటార్స్ తో సమానంగా లేదా కొన్ని పరిస్థితుల్లో ఇంకా మెరుగ్గా ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. అంతేకాదు మోటార్ సైజ్ లో కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉంచగలిగామని, వెయిట్ కూడా పెద్దగా పెరగలేదని సంస్థ పేర్కొంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది ప్రస్తుతం కంపెనీ వెల్లడించిన ప్రోటోటైప్ మరియు ఇంటర్నల్ టెస్టింగ్ రిజల్ట్స్ మాత్రమే. ఇంకా లక్షలాది వాహనాల్లో వివిధ దేశాల్లో వివిధ ఉష్ణోగ్రతల్లో లక్షల కిలోమీటర్ల రియల్ వరల్డ్ టెస్టింగ్ జరగాల్సి ఉంది. అందుకే ఈ టెక్నాలజీపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ కమర్షియల్ స్కేల్ వాలిడేషన్ పూర్తయ్యేంత వరకు దీన్ని పూర్తిగా నిరూపితమైన టెక్నాలజీ అని చెప్పడం ఇంకా తొందరపాటే అవుతుంది. అయితే ప్రతి టెక్నాలజీకి ఉన్నట్టే విఎంఎస్ఎం కి కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ మోటార్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ స్థానాన్ని సాఫ్ట్వేర్ భర్తీ చేస్తుంది. అంటే మెకానికల్ కాంప్లెక్సిటీ తగ్గిన ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్సిటీ గణనీయంగా పెరుగుతుంది. మంచి కంట్రోలర్, అత్యంత వేగంగా పనిచేసే ప్రాసెసర్, ఖచ్చితమైన సెన్సార్స్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ తప్పనిసరి. రెండవది, ఈ మోటార్ పనితీరు సాఫ్ట్వేర్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ అల్గారిథంలో లోపం వచ్చినా, సెన్సార్ ఫెయిల్ అయినా మోటార్ పర్ఫార్మెన్స్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మూడోది, వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ దీర్ఘకాలంలో ఎంత నమ్మకంగా పనిచేస్తుంది. వివిధ ఉష్ణోగ్రతలు, దుమ్ము, నీరు, కంపనలు, భారీ లోడ్లు, లక్షల కిలోమీటర్ల వినియోగం తర్వాత కూడా ఇదే స్థాయి పనితీరుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా కమర్షియల్ లాంచ్ అయిన తర్వాతే లభించే అవకాశం ఉంది. ఇక నాలుగోది, ఇలాంటి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వల్ల ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ క్యాలిబ్రేషన్, సర్వీస్ సపోర్ట్, డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మోటార్స్ కంటే క్లిష్టంగా ఉండవచ్చు. అయితే ఇవన్నీ ప్రోటోటైపింగ్ స్టేజెస్ లో కనిపించే సాధారణ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ మాత్రమే. కమర్షియల్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ మెచ్యూర్ అయ్యే కొద్దీ వీటిలో చాలా వరకు పరిష్కారం కావచ్చు. అందుకే ఈ రోజు విఎంఎస్ఎం ని ఒక సిద్ధమైన విప్లవంలా కాకుండా ఈవీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన ఒక కొత్త ప్రయోజనంగా భావించాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల భారత్ కు వచ్చే ప్రయోజనాలు ఏంటి? మొదటిగా, ఈ టెక్నాలజీ నిజంగా విజయవంతం అవుతే దీని యొక్క ప్రభావం కేవలం మోటార్ వరకు మాత్రమే కాదు, భారత్ మొత్తం ఈవీ సప్లై చైన్ మీదే దీనిపై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇందులో మొదటిది, రేర్ ఎర్త్ ఇంపోర్ట్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు చాలా మంది ప్రపంచంలోని తయారీదారులు హై పర్ఫార్మెన్స్ మ్యాగ్నెట్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నారు. ఒకవేళ మ్యాగ్నెట్ లేకుండా అదే స్థాయి పర్ఫార్మెన్స్ సాధించగలిగితే ఆ ఆధారపడే స్థాయి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది, చైనా సప్లై చైన్ పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది కేవలం ఒక వ్యాపారపరమైన విషయం కాదు, ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే ఒక దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ లేదా సప్లై డిస్రప్షన్ మొత్తం ఈవీ ఇండస్ట్రీపై ప్రభావం చూపించే పరిస్థితులు గతంలో చాలాసార్లు చూసాం. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉండడం అనేది ఒక దేశానికి చాలా బలం. మూడోది, మోటార్ కాస్ట్ స్టెబిలిటీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ధరలు పెరిగితే దాని యొక్క ప్రభావం మోటార్ కాస్ట్ మీద కూడా పడుతుంది. కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్ అవసరమే లేకపోతే రా మెటీరియల్ వాలటాలిటీ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావితం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ లో తయారీ ఖర్చులు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. నాలుగోది, మేక్ ఇన్ ఇండియాకి ఇది ఒక పెద్ద అవకాశం కావచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీలో ప్రధానంగా అవసరమయ్యేవి స్టీల్, కాపర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్, కంట్రోల్ అల్గారిథమ్స్,
అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి రంగాలు ఇవన్నీ భారతదేశంలోనే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే భారత్ కేవలం ఈవీ అసెంబ్లీ చేసే దేశం కాకుండా హై వాల్యూ మోటార్ టెక్నాలజీని అభివృద్ధి చేసే దేశంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే కాదు. విమగ్ ల్యాబ్స్ ప్రకటించిన డేటా ప్రకారం వాళ్ళు ప్రస్తుతం పైలట్ ప్రొడక్షన్ దశలోకి అడుగు పెడుతున్నారు. మొదటి స్టేజ్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, తర్వాత ప్యాసింజర్ కార్స్, కమర్షియల్ వెహికల్స్, ఆ తర్వాత హెవీ ఎలక్ట్రిక్ ట్రక్స్, ఇండస్ట్రియల్ మోటార్స్, రోబోటిక్స్, అలాగే డిఫెన్స్ అప్లికేషన్స్, అలాగే 200 కిలోవాట్ల నుంచి 600 కిలోవాట్ల వరకు హై పవర్ డ్రైవ్ సిస్టమ్స్ లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే విమగ్ ల్యాబ్స్ లక్ష్యం ఒక కొత్త మోటార్ను తయారు చేయడం మాత్రమే కాదు, వివిధ పరిశ్రమలకు సరిపోయే ఒక పూర్తి స్థాయి మోటార్ ప్లాట్ఫామ్ ని అభివృద్ధి చేయడం. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉందా? సమాధానం ఇంకా లేదు. ప్రస్తుతం ఇది పైలట్ స్టేజ్ లో ఉంది. కొన్ని ప్రోటోటైప్ యూనిట్స్ తయారయ్యాయి, కొన్ని పరిశ్రమ భాగస్వాములతో పరీక్షలు జరుగుతున్నాయి. అంటే ఇది ఇంకా కమర్షియల్ మాస్ ప్రొడక్షన్ కి సిద్ధం కాలేదు. అందుకే ఈ రోజు దీన్ని చూసి ఈ రోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కథ ముగిసిపోయింది అని చెప్పడం సరైన విశ్లేషణ కాదు. ఇంకా చాలా దశలు మిగిలి ఉన్నాయి. లక్షల కిలోమీటర్ల రియల్ రోడ్ టెస్టింగ్ జరగాల్సి ఉంది. వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షలు జరపాలి. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, డస్ట్, హ్యూమిడిటీ, హై లోడ్, కంటిన్యూస్ ఆపరేషన్స్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తి రిలయబిలిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీస్ నెట్వర్క్ ఏర్పరచుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ పెరగాలి, ఓఈఎం కంపెనీస్ దీన్ని స్వీకరించాలి, కాస్ట్ కాంపిటేటివ్నెస్ నిరూపించుకోవాలి. అన్ని విజయవంతంగా జరిగితేనే అది ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు, గత కొద్ది దశాబ్దాలుగా ప్రపంచం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని మరింత శక్తివంతంగా తయారు చేయాలని ప్రయత్నించింది. విమగ్ మాత్రమే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని పూర్తిగా తీసేస్తే అనే ప్రశ్న వేసింది. ఇది ఇన్నోవేషన్ లోనే అసలు అందం. చాలా సార్లు విప్లవాత్మక మార్పులు ఉన్న టెక్నాలజీని మెరుగుపరచడం వల్ల రావు, ఆ టెక్నాలజీని పూర్తిగా కొత్త కోణంలో చూడడం వల్లే వస్తాయి. విమగ్ ప్రయత్నం కూడా అలాంటిదే. ఇది విజయవంతమైతే భారత్ కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే దేశం మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే దేశంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ప్రపంచంలో భారత్ తన ప్రతిభను నిరూపించింది. ఈ రోజు అదే సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని మళ్ళీ నిర్వచించడానికి ఒక భారతీయ స్టార్టప్ ప్రయత్నిస్తుంది. ఇది నిజంగా కమర్షియల్ సక్సెస్ సాధించగలుగుతుందా? చైనా ఆధిపత్యాన్ని తగ్గించగలుగుతుందా? భవిష్యత్తులో టాటా, మహీంద్రా, ఓలా, ఏతర్, బజాజ్ అలాగే ప్రపంచంలోని ఇతర ప్రముఖ తయారీ సంస్థలు కూడా ఇలాంటి మ్యాగ్నెట్ ఫ్రీ మోటార్స్ ని స్వీకరిస్తాయా? దానికి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. చివరిగా విమగ్ ల్యాబ్స్ ని ఈ రోజే ప్రపంచాన్ని మార్చేసే కంపెనీగా చూడడం తొందరపాటు కావచ్చు. కానీ ప్రపంచం దశాబ్దాలుగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక సమస్యకు భిన్నమైన దారిలో సమాధానం వెతుకుతున్న స్టార్టప్ గా మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే చరిత్రలో చాలా గొప్ప ఇన్నోవేషన్స్ ఇంకా మెరుగైన సమాధానం కోసం వెతకడం వల్ల కాదు, మరో విధంగా ఆలోచిస్తే అనే ఒక ప్రశ్నతో ప్రారంభమైనదే. విమగ్ ల్యాబ్స్ కూడా అలాంటి ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఆ ప్రశ్న ప్రపంచ ఈవీ పరిశ్రమ భవిష్యత్తును మార్చడానికి సమాధానంగా మారుతుందా, లేదా మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా అనేది రాబోయే కొన్ని సంవత్సరాలు నిర్ణయిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈవీల భవిష్యత్తు పోటీ కేవలం ఇక ఎవరి బ్యాటరీ పెద్దది, ఎవరి రేంజ్ ఎక్కువ అనే స్థాయిలో ఉండదు. రేపు అసలు పోటీ ఎవరు తక్కువ వనరులతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించగలుగుతారు, ఎవరు ప్రపంచ సప్లై చైన్ పై ఆధారపడకుండా అత్యుత్తమ టెక్నాలజీని అభివృద్ధి చేయగలుగుతారు అనే దానిపైనే ఉంటుంది. అదే కారణంగా విమగ్ ల్యాబ్స్ వంటి ప్రయత్నాలను ప్రపంచం చాలా ఆసక్తిగా గమనిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? సాఫ్ట్వేర్ తో రూపొందిస్తున్న వర్చువల్ మ్యాగ్నెట్ టెక్నాలజీ పర్మనెంట్ మ్యాగ్నెట్ టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా మారుతుందా, లేదా పిఎంఎస్ఎం మోటార్ ఇంకా చాలా సంవత్సరాలు ఈవీ ఇండస్ట్రీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.